నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తండ్రి ప్రేమకి దూరమైన ఒక కొడుకు గాథ, అవసరానికి తప్ప నన్ను భార్యగా ఎప్పుడూ చూడలేదంటున్న ఒక భార్య గాథ, బంధాలను మర్చి అక్రమ సంబంధాలకు మొగ్గు చూపిస్తున్న నా భర్తని ఎలాగైనా మార్చి మా జీవితాన్ని కాపాడండి అని కోరుతున్నారు ఆ తల్లి కొడుకు. చెప్పండమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా నాన్నతోని ఇబ్బందులు పడి. ఏమైంది? ఏమి ఇబ్బందులు? ఇబ్బందులు అంటే ఏ రోజు ఒక రోజు చూసుకున్నది లేదు. ఖాళీ ఉన్నాడు అంటే ఉన్నాడు. లేడు అని దేంట్లోనన్నా రాపిద్దాము అని అంటే అమ్మ చెప్తుంది, నాన్న లేకుండా బతకడం కష్టం, పేరు లేకుండా. ఏంటి ఇంట్లో సరుకులు చూడడు, ఇంట్లో చూడడు అనే ఏం చూడడు. లేడు అని రాయించేసుకుందాం అనుకుంటున్నారా? మరి వదిలేయచ్చు కదా, మీ అబ్బాయికి అసలు నచ్చలేదు మీ ఆయన. ఈయన కోసమే నేను వదిలేయలేదు. అంటే ప్రపంచం గురించి నాన్న కావాలని నువ్వు వద్దు అంటున్నావు, తండ్రి ఉండటం తప్పదని ఆవిడ అంటుంది. మరి ఎలా? బనికిదాని తండ్రి ఉండి ఎందుకు సార్? మూడు ఎకరాల పొలం ఇచ్చారు. 3 ఎకరాల పొలం ఇస్తే ఉన్నాయా ఆర్థికర్పూరం అయిపోయినాయా? అది తీసుకెళ్లి ఉంచుకున్నాంకి ఇచ్చారు. మేము ఏది మీ డాడీ వేరేటోళ్ళతోని బండ్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పిళ్ళు. ఫస్ట్ టైం మీ డాడీ క్యారెక్టర్ గురించి ఈ పద్ధతిలో వింటాం ఫస్ట్ టైం నీకు. ఫస్ట్ టైం. కానీ వీళ్ళ ఎఫ్ఐఆర్ 10 years నుంచి నడుస్తుంది. కదా అబ్బాయి సిగ్గుపడట్లేదు, బాధపడట్లేదు, నాన్న అన్న పేరు లేకపోయినా పర్లేదు అన్నట్టు అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. నువ్వు మాత్రం బలవంతంగా నాన్న అన్న పేరు నీకు ఉండాలని రుద్దుతున్నావు. ఎంత నరకం చూసుంటాడు చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు. ఆవిడ నువ్వు భర్త అని చెప్తుందంట ఊరంతా. భార్య దగ్గర మనకి సుఖం లేదప్పుడు ఏం చేస్తాం అంటే, ఒక వస్తువును మనం బయట ఎక్కడ కొనాలంటే దానివల్ల మనకి యూజ్ ఉంటేనే మా వస్తువు మనకి పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఆవిడ వస్తువా? ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈవిడ? 10 years మేడం. బాగా ఉపయోగం ఉందా ఆవిడ వల్ల? సపోర్ట్ గా నిలుస్తుంది మేడం. ఎవరు ఏవి సపోర్ట్ అంటే ఏంటయ్యా నాకు తెలియక అడుగుతాను. భర్తకి సుఖం నీ 20,000 ఆవిడకి ఇస్తున్నావు, ఆవిడ నీకు సపోర్ట్ ఏంటి? పడిపోతుంటే కనుక లేపుతా ఉంటుందా? సుఖం అంటే ఏంటి? భర్త వచ్చినప్పుడు కనీసం ఆమెకి మనకి మంచి చెడు చూడాల్సింది బాధ్యత వరకు ఉంది. కాదయ్యా, నువ్వు ఇంట్లో దొంగతనం చేసుకెళ్ళిపోతావు, డబ్బులు ఇవ్వవు, వాళ్ళని బూతులు తిడతావు, కొడుకును కొడతావు, ఆవిడని కొడతావు, నీకు రెస్పెక్ట్ కావాలా? మీ దగ్గర మామూలుగా ఉంటాడు, తాగి అక్కడికి వెళ్తాడు. అక్కడ లేదన్నాడు సుఖం, నిన్ను ఇమ్మన్నాడా సుఖం? ఎందుకు నువ్వెందుకు ఇవ్వటం? ఆయనకి తోడు కావాలని అన్నాడు, నాకు తోడు కావాలని నేను దగ్గరికి జారదీసిన. భార్యని పిల్లల్ని అయితే వదిలేయమని చెప్పలేదు సార్ నేను. నువ్వు 3 ఎకరాలు ఏదో పొజిషన్ తీసుకున్నావంట, ఎక్కడ ఆ పేపర్లో ఏం చేసుకుంటావు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలా? ఆవిడ స్త్రీధనం అది. మేడం నేను కూడా అడగలేదు, అది నాకు తెచ్చి అని నేను అడగలేదు. నా పుట్టినరోజు రోజు నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, ఆ పేపర్లు తీసుకొచ్చి ఇచ్చిండు మేడం. ఆ పేపర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చేసిండు. మా అమ్మ కొంట్లో బాగాలేకపోతే అది 30 లక్షలకో ఏమో తాకట్టు పెట్టేసిన. ఏంటి బర్త్డేకి ఇచ్చాడా? ఇక్కడికి ఎందుకు వచ్చినాను? మేము మెలిస్తే వచ్చారు. ఒక కేసు వచ్చినప్పుడు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాంగా. ఎవరతను? ఇంతకు ముందు నీ బైక్ రైడర్. చెప్పు ఎవరు? మా ఆయన మేడం, మా ఆయన మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం సరోజ గారు అండ్ అలాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళ సమస్యతో ఇక్కడ వరకు రావడం జరిగింది. సో వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సరోజ గారు రండి. సరోజ గారు మీ అబ్బాయి కదా, పేరు కృష్ణ. కృష్ణ. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు? నేను ఆఫీస్లో పనిచేస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా నాన్నతోని ఇబ్బందులు పడి. ఏమైంది? ఏమి ఇబ్బందులు? ఇబ్బందులు అంటే ఏ రోజు ఒక రోజు చూసుకున్నది లేదు.
ఖాళీ ఉన్నాడు అంటే ఉన్నాడు, లేడు అని దేంట్లోనన్నా రాపిద్దాము అని అంటే అమ్మ చెప్తుంది నాన్న లేకుండా బతకడం కష్టం, పేరు లేకుండా. ఏంటి ఇంట్లో సరుకులు చూడడు, ఇంట్లో చూడడానే ఏం చూడడు, లేడు అని రాయించేసుకుందాం అనుకుంటున్నారా? ఏమి చూడనప్పుడు ఎంతమంది ఎందుకు మీరు ఉంది? ఎంతమంది? ఒకడే. ఒక్కడే కొడుక? మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 25. 25 years అయింది మ్యారేజ్ అయ్యి. బాబు ఒక్కడే. ఏం పని చేస్తాడు అతను? అతను ఏం పని ఏం చేయడు. పని చేయడు, ఇంటి అవసరాలు నువ్వు చూసుకోవడం. తీసుకొచ్చే డబ్బులతోటి ఇల్లు నడుస్తుందా? మరి వదిలేయొచ్చు కదా, మీ అబ్బాయికి అసలు నచ్చలేదు మీ ఆయన. ఈయన కోసమే నేను వదిలేయలేదు. అంటే ప్రపంచం గురించి, అంటే నాన్న లేడు, ఎలా బతుకుతున్నారు, ఎవరున్నారు, ఎవరు సాగుతున్నారు అంటారు. తాగుతాడమ్మా అతను? తాగుతాడు. అదే పని. డబ్బులు ఎక్కడి మరి తాగడానికి? మేము చేసే డబ్బులలో మేము చేసే డబ్బులకెళ్ళే తీసుకోవడం. ఓ, నేను కష్టపడి తీసుకొచ్చి అందుకే పిల్లోడు అంత వెక్స్ అయిపోయాడు, తండ్రే వద్దమ్మా అన్నట్టు చెప్తున్నాడు. నీ గురించే భర్తను ఉంచుకున్నానని, భర్తను కాపాడుకుంటూ ఉన్నానని ఆవిడ అంటున్నారు. మరి నాన్న కావాలని నువ్వు వద్దు అంటున్నావు, తండ్రి ఉండటం తప్పదని ఆవిడ అంటుంది. మరి ఎలా? బనికిదాని తండ్రి ఉండి ఎందుకు సార్, లేక ఎందుకు? అమ్మ సుఖం కోసం కొడుకేమో తండ్రి వద్దు అంటున్నాడు. కొడుక్కి బాధ్యత తెలియాలి, నాన్న ఉండాలి సొసైటీ కోసం అని అమ్మ బాధపడుతుంది. బాగుంది మీ ఇద్దరు ప్రేమ. అదేదో మరి మీ నాన్నకి చెప్పేస్తే అయిపోయేది కదా, ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వేం చూసుకోవట్లేదు కదా అని అడిగావా? అడిగాము. ఏమంటాడు? అడిగితే ఏం సమాధానం లేదు. నైట్ 12కి వస్తాడు, 1కి వస్తాడు. మీ సొంత ఇల్లా? ఇచ్చేసి చెప్తున్నాడు. కిరాయికి కిరాయికే? ఎప్పుడు ఆన్లోనే ఉంటాడా? ఎప్పుడో ఆన్లైన్ కొట్టడం లాంటిది కూడా? ఫుల్గా కొడతాడు. నిన్ను కూడా కొడతాడమ్మా? అప్పుడప్పుడు కొడతాడు. అప్పుడప్పుడు కొడతాడు. నిన్ను కొడతాడు, తాగుబోతూ దొంగతనాలు చేసుకుపోతాడు, ఇంట్లో నుంచి రూపాయి ఇవ్వడు. ఎందుకు ఆయనతో కలిసి ఉండాలని అనుకుంటున్నావు? కానీ మా అమ్మోళ్ళు అప్పుడు తెలియక పెళ్లి చేశారు. చేసి ఇంకా వాళ్ళు అమ్మ నాన్న కూడా లేరు. కానీ వాళ్ళ కోసమని నేను, ఈయన కోసమని నేను భరించుతున్నా. వాళ్ళు తెలియక చేశారు, కానీ నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు కదా, పిల్లవాడి జీవితం నాశనం అవుతుంది. మీ పిల్లోడే వద్దు అంటున్నాడు కదా, అట్లాంటి నాన్న వద్దులేనా అమ్మ, మనకు ఆల్రెడీ రోజు నరకమే చూపిస్తున్నాడు అంటున్నాడు కదా. రేపు సొసైటీలో నాన్న అని పేరు చెప్పుకోవడానికి అంటూ ఒక పేరు ఉండాలి కదా అని అమ్మ. స్కూల్కి వెళ్ళింది అనుకో, పేరెంట్స్లు వెళ్తారు కదా, ఒక్కడే వెళ్ళిపోతాడు, వాళ్ళ నాన్న రాడు. నాకేమో ఏదో పని చేసుకోకపోతే నేను చదివించుకోలేను కదా. అబ్బాయి సిగ్గుపడట్లేదు, బాధపడట్లేదు, నాన్న అన్న పేరు లేకపోయినా పర్లేదు అన్నట్టు ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. నువ్వు మాత్రం బలవంతంగా నాన్న అన్న పేరు నీకు ఉండాలని రుద్దుతున్నావు. ఎంత నరకం చూసుంటాడు చిన్నప్పటి నుంచి ఆ పిల్లడు. తాగొచ్చేటటువంటి వాతావరణం, హింస వాతావరణం. నన్ను అన్నం వేసుకుంటే అన్నం తొక్కేవాడు. మరి అంత భరిస్తూ ఎందుకమ్మా? చెప్పుకోకూడదు, ఒళ్ళంతా ఈపులంతా దెబ్బలే. బాబా, ఇప్పుడు మీ ఆయన మార్చేయాలి అంటే మేము 25 ఏళ్ల మనిషిని మార్చాలని ఇక్కడికి వచ్చాను. ఇన్నేళ్ళు మారనోడు ఇప్పుడు మారుతాడని ఎలా నేను అనుకుంటున్నావు? ఒక్కదాన్నే కూతుర్ని. 3 ఎకరాల పొలం ఇచ్చారు. 3 ఎకరాల పొలం ఇస్తే ఉన్నాయా, ఆర్థిక కర్పూరం అయిపోయినాయా? అది తీసుకెళ్లి ఉంచుకున్నాంకి ఇచ్చాడు. ఓ, ఈయనకో బంపర్ ఆఫర్ కూడా ఉందా? ఇప్పుడు దానికోసం ఇక్కడికి వచ్చాం మేము. నాయన ఆ బంపదాపదం కనిపెట్టింది కూడా నేనే. నువ్వేనా? నీకు కూడా అదృష్టం కలిగిందా బాబు? సార్, నీకు ఆల్రెడీ 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చినాయి కదా, మరి ఏమైనా జాబ్ చేస్తున్నారా, చదువుకుంటున్నారా మీరు? చదువుకుంటున్నా. ఇంకా చదువుకుంటున్నావా? ఏంటి ఆ బంపర్ ఆఫర్ గురించి చెప్పు, ఏమైంది? బంపదాపదు అని అంటే కొన్ని రోజులు కొంతమంది చెప్పిళ్ళు, మేము మీ డాడీ వేరేటోళ్ళతోని బండ్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పిళ్ళు. అయితే పని చేసుకునే ఆమెతోని ఇట్లా. ఎంతకాలం క్రితం? ఇప్పుడు ఈ మధ్య కాలంలోనా? ఒక 2 years అట్లా. 2 years బ్యాక్. ఫస్ట్ టైం మీ డాడీ క్యారెక్టర్ గురించి ఈ పద్ధతిలో వింటాం ఫస్ట్ టైం నీకు? ఫస్ట్ టైం. కానీ వీళ్ళ ఎఫ్ఐఆర్ 10 years నుంచి నడుస్తుంది. ఓ, సరిపోయింది. మనమే లేట్ అయ్యా. ఓకే, 2 years. మనం 2 years ముందే తెలుసుకున్నాం. నువ్వు అడిగావా మీ నాన్న? 10 years బ్యాక్. అడిగావా? గొడవలు ఏదో జరిగినప్పుడు ఎవరు పిన్ని వేసుకుని తిరుగుతున్నావు ఎవరని అడిగావా? అడిగాము. 4 పీకేడా? లేదు, ఆమెతోనే నేను కలిసి ఉంటా, మీ ఇష్టం ఉంటుండి వెళ్ళిపోతున్నాడు. అతను ఫస్ట్ నుంచి తగ్గించేస్తున్నాడు. ఉన్నారు. పెళ్ళయింది, ఆమె భర్తను వదిలేసింది. మరి 2 years క్రితం ఈ యాంగిల్ కూడా తెలిసినా కూడా నీకు ఓకేనా? కాదు, నీకు ఇప్పుడు తెలిసింది, నీకు తెలీదమ్మా మీ ఆయన వేరే వాళ్ళు? ఇప్పుడు తెలిసింది మీ అబ్బాయి చెప్పిన 2 చెప్పబట్టి సంవత్సరాల నుంచి ఆ విషయం కూడా తెలిసిందే నీకు, అయినా సర్దుకుంటున్నావు నువ్వు, అయినా భర్త కావాలంటున్నావు. ఇది సొసైటీలో ఒకటి పేరు కోసం. 2 మా అమ్మ దగ్గర నుంచి తీసుకున్న 3 ఎకరాల. ఆ 3 ఎకరాలు ఆయన దగ్గర ఉన్నాయా? అవి ఆమెకి ఇచ్చేసిండు అమ్మని. ఇప్పుడు ఆ 3 ఎకరాలు మాకు కావాలి. మీ 3 ఎకరాలు మీకు వస్తే ముందు సేఫ్. ఇచ్చాడని చెప్పి ఏంటి మీరు చూసారా? ఏదైనా లిఖితపూర్వకంగా చూసారా? ఎవరన్నా చెప్పారా? పట్టాలు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చాడు. ఇచ్చేసాడు. పేరు మారలేదు కానీ పేపర్లు వెళ్ళిపోయి ఉంటాయి అయితే నాకు తెలుసు. ఎందుకంటే ఈవిడ పేరు మీద, నీ పేరు మీద ఉన్నాయి ఆస్తి, ఉండడం నీ పేరు మీద ఉన్నాయి, కానీ ఆవిడకి ఇచ్చాడు తీసుకెళ్ళి. ఇప్పుడు ఆమెను అడిగితే ఏమన్నా అంటది, నన్ను జైల్లో పెట్టుండి. నేను ఎవరు అంటుందా? ఇవ్వను, మీరు ఏం చేసుకున్నా కానీ. పొలం ఆవిడ చేసుకుంటుందా? ఆవిడ పెత్తనంలో ఉందా? అమ్మ ఆవిడ కవులు చేసుకుంటుంది.
నన్ను ఏం చేసినా కానీ నా భర్త నన్ను బయటికి తీసుకొని నేను పెళ్లి చేసుకున్నాడు ఏంటి ఆవిడ్ని? చేసుకోలేదు. ఆమె భర్త అని ఫిక్స్ అయిపోయింది కదా. ఆవిడ చెప్తుంది చీరాలకి. ఈయన వెళ్ళి అడిగితే నువ్వు కూడా రా, నిన్ను కూడా సాగుతాను, మీ అమ్మని వదిలేసి అని అన్నదా. అన్నిటికి తెగించింది. మీ ఆయన ఎక్కించిన బ్లడ్డే. వాళ్ళు కూడా వచ్చారా? పేపర్లు ఇచ్చేస్తే మీ ఆయన నీకు అక్కర్లేదుగా. అవసరం లేదు. బాగానే ఉంది, వాళ్ళు పిలవటం బెటర్. ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఏమ్మా ఈ సన్నివేశాలన్నీ చూసిన తర్వాత, పిల్లలకి ఘోరాలన్నీ చూపెట్టిన తర్వాత ఇప్పుడు సడన్ గా నీకు కనువిప్పు కలుగుతుంది. ఈ లెక్కన పిల్లలకి ఏం నమ్మకం ఉంటుంది, ఏం పెళ్ళిళ్ళు చేసుకుంటారు? సార్ మేడం వాళ్ళ ఆయన అండ్ అలాగే ఆవిడ కూడా వచ్చారు, ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను, రండి. మీ పేరు? శివ. శివ గారు. శివ గారు ఎవరండి? ఆవిడ వైఫ్ అండి. ఆయన నా కొడుకు. పక్కన అంటే నా ఉంచుకున్న అమ్మాయి, ఉంచుకున్న భార్య. పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకోలేదు మేడం. ఆవిడ నువ్వు భర్త అని చెప్తుందంట ఊరంతా. అంటే ఇప్పుడు చెప్తున్నట్టు మేడం, భార్య దగ్గర మనకి సుఖం లేదప్పుడు ఏం చేస్తాం అంటే, ఒక వస్తువును మనం బయట ఎక్కడ కొనాలంటే దానివల్ల మనకి యూజ్ ఉంటేనే మా వస్తువు మనకి పనిచేస్తుంది కదా. అలాంటప్పుడు అలా కాదు, ఇప్పుడు ఒక వస్తువు మనం కొంటాం, దానివల్ల మనకు ఉపయోగం ఉంటేనే తీసుకుంటాం ఆ వస్తువు, లేకపోతే లేకపోతే తీసుకోవాలి. కొంటాం కాదు మేడం. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు భార్యను చేసుకున్నాక అంత సుఖం లేనప్పుడు ఏం చేస్తాం మేడం? ప్రతిసారి ప్రతి విషయంలో కూడా మా భార్య సపోర్ట్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈవిడ? 10 years మేడం. ఆవిడ పెళ్ళయిందా? ఆమె పెళ్ళి అయింది, భర్త వదిలేసింది మేడం. బాగా ఉపయోగం ఉంది ఆవిడ వల్ల? ఆమె వల్ల ఉపయోగం ఉంది మేడం, ఎందుకంటే సపోర్ట్ గా నిలుస్తుంది మేడం. ఎవరు సపోర్ట్ అంటే ఏంటయ్యా నాకు తెలియక అడుగుతాను. భర్తకి సుఖం 20,000 ఆవిడకి ఇస్తున్నావు, ఆవిడ నీకు సపోర్ట్ ఏంటి? పడిపోతుంటే కనుక లేపుతా ఉంటుందా? అది కాదు సార్, ఇప్పుడు సుఖం అంటే ఏంటి? భర్త వచ్చినప్పుడు కనీసం ఆమెకి మంచి చెల్లి చూడాల్సింది బాధ్యత వరకు ఉంది. నువ్వు 20,000 ఇస్తే ఆవిడ చూసేది, మరి ఎప్పుడు వెళ్ళి కొడుతుంటే ఏం చేస్తుంది? కొడుతున్నాడు సార్ మేడం. ఆమె ప్రతి విషయంలో కూడా గొడవ పెట్టుకుంటుంది మేడం. అన్నం కంచంలో తొక్కుంటే వెళ్తా ఉంటే చండాలంగా మనిషా నువ్వు? కాదు సార్, అది ఇప్పుడు డబ్బులు ఇస్తాను ఇంట్లో, ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తుంది ఆమె? పట్టించుకోదు మమ్మల్ని. పట్టించుకోకపోతే ఏం చేయాలి సార్? అంటే ఏంటి పట్టించుకోవటం అంటే ఏంటి? కొడుకుని పెంచలేదా? ఇంట్లో వంట వండి పెట్టట్లేదా? ఏంటి పట్టించుకోవటం? అన్ని రకాలు చేయండి సార్. ప్రతి విషయంలో నేను సపోర్ట్ గా నిలబడ్డాను సార్, అయినా కానీ నన్ను పట్టించుకోవట్లేదు. పట్టించుకోవటం ఏంటి? గౌరవం ఇవ్వట్లేదు. నువ్వు తాగొస్తావు అంట, ఉదయం నుంచి సాయంకాలం వరకు అదే పని. రెస్పెక్ట్ లేదు సార్. రెస్పెక్ట్ కాదు సార్. ఇప్పుడు తాగడం అంటే ప్రతి విషయం మనిషి తాగుతావు, తాగడం కాదు సమస్య కాదు. రెస్పెక్ట్ లేదు ఇంట్లో. కాదయ్యా, నువ్వు ఇంట్లో దొంగతనం చేసుకెళ్ళిపోతావు, డబ్బులు ఇవ్వవు, వాళ్ళని బూతులు తిడతావు, కొడుకును కొడతావు, ఆవిడని కొడతావు, నీకు రెస్పెక్ట్ కావాలా? ఆ ప్రతి విషయంలో చెప్తాడు ఏదో చెప్తున్నాడు. సపోర్ట్ ఉండాలి మేడం. సపోర్ట్ లేకపోతే ఎంత డబ్బులు ఇచ్చిన సుఖం ఏముంది మేడం? బాగానే కోచింగ్ సెంటర్ పెడదు కానీ. కాదు ఏంటి సపోర్ట్ అంటే ఏంటి? తాగడినప్పుడు ఏంటో నీకు ఏమైనా చికెన్ ముక్కలు పెట్టి ఆమ్లెట్ వేయాలా? ఏమేయాలి? అది కాదు సార్. మరి సపోర్ట్ ఏంటి? ప్రతి విషయంలో ఏమన్నా మాట చెప్తే దానికి ఎదురు సమాధానం చెప్తే మాకు ఎలా ఉంటుంది? ఆవిడేం చెప్పదా? ఆవిడ సైలెంట్ ఉంటుందా? ఏమన్నా మీ ఇద్దరికి ఎలా పరిచయం తల్లి? బైకుల మీద బాగా రౌండ్లు వేసేవాళ్ళు అంటే? లేదు మేడం, అట్లేం లేదు. సపోర్ట్ ఎప్పుడూ సపోర్ట్ ఇస్తుంది మేడం. సంవత్సరాల కింద మా ఆయన వదిలేసేళ్ళండి మేడం. ఎందుకు వదిలేసాడు తల్లి? నువ్వు అంత మంచిదాని అయితే? మంచిదాన్ని కదా, ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది మేడం. ఆయనే కొడుతుండే వదిలేసిండు. తాగేది ఆయన కూడా, తాగి వచ్చేది, కొట్టేది. మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ అన్నాడు, నువ్వు సాధవు పిల్లని, ఏం లేదు, వెళ్ళిపోమ్మని అన్నారు. ఎటు వెళ్ళిండో మాకు తెలియదు. మీరే తరిమేశారా? ఓకే. ఎటు వెళ్ళిండో మాకు తెలియదు. అతను వెళ్ళిపోయిండు, అప్పటి నుండి ఏం దొరకలేదు. ఈయన కూడా తాగుతాడు కదమ్మా? ఈయన మా దగ్గర అయితే తాగలే మేడం, నా కడ ఉన్నప్పుడైతే తాగలేడు. బయట తాగుస్తాడు, కొట్టడు. ఈయన మీ దగ్గర మామూలుగా ఉంటాడు, తాగి అక్కడికి వెళ్తాడు. 10 సంవత్సరాల కింద అయితే వచ్చిండు. నువ్వు ఎట్లా నీ భర్తతో కష్టాలు పడ్డావో సేమ్ అదే కష్టాలు ఆవిడ చెప్పింది ఇప్పుడు మాకు. ఈయనతో పడుతుంది ఆవిడ. ఆమెతో పడుతుంది. ఈయన ఏమని చెప్పిండు మేడం, నాకు ఆ భార్య దగ్గర సుఖం లేదు, ఏది లేదు, నాకు అన్నం పెట్టదు, ఏం లేదు. ఆయన కూడా ఎక్కడో ఎవరికో ఆవిడ అట్లాగే చెప్పుంటాడు. అక్కడ లేదన్నాడు, నిన్నెమ్మన్నాడా? అక్కడ లేదన్నాడు సుఖం, నిన్నెమ్మన్నాడా సుఖం? ఎందుకు నువ్వెందుకు ఇవ్వటం? ఇప్పుడు నాకు ఒక తోడు కావాలని, నేను ఆయనకి తోడు కావాలని అన్నాడు, నాకు తోడు కావాలని నేను దగ్గరికి జారదీసిన. భార్యని పిల్లల్ని అయితే వదిలేయమని చెప్పలేదు సార్ నేను. ఎందుకు చెప్తాను నేను? అయిపోయింది. మరి ఆయనకు వచ్చి 20,000 నీకే ఇస్తుంటే అక్కడే ఇస్తాడు మేడం, నాకు ఇయ్యడు. నువ్వు 3 ఎకరాలు ఏదో పొజిషన్ తీసుకున్నావంట, ఎక్కడ ఆ పేపర్లు ఏం చేసుకుంటావు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలా? ఆవిడ స్త్రీధనం అది మేడం. నేను కూడా అడగలేదు, అది నాకు తెచ్చి అని నేను అడగలేదు. నా పుట్టినరోజు నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నానే పేపర్లు ఇచ్చాడా? ఆ పేపర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చేసిండు. ఎవరు 3 ఎకరాలు తెచ్చి ఇచ్చాడు? అడగండి మేడం. అతను తీసుకెళ్లి బీరువాలో పెట్టేసుకున్నావా? నేను బీరువాలో ఏం పెట్టలే, మా అమ్మ కొంట్లో బాగాలేకపోతే అది 30 లక్షలకో ఏవో తాకట్టు పెట్టేసి. ఏంటి బర్త్డేకి ఇచ్చాడా? కేక్ కట్ గిఫ్ట్ తాకట్టు పెట్టారా?
30 లక్షల 30 లక్షలంత ట్రీట్మెంట్ మీ అమ్మకి ఏమైందమ్మా? మా అమ్మకి ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్ అమ్మా? ఏమైంది? ఆపరేషన్ చేపించిన మేడం. గుండె ఆపరేషన్ 30 లక్షలు అయిందా? అమ్మో, అవి రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా, ఈవిడ పేరు అదే పెట్టుకుని ప్రైవేట్ అమ్మా గుండు కిడ్నీ లివర్ ఆపరేషన్ చేయించినా 30 లక్షలు అవ్వవు. ఏమైంది చెప్పు. హాస్పిటల్ చూపించినట్టుంది కదా సార్. నువ్వు ఎక్కడన్నా వేరే ఇల్లు కొనుక్కున్నావు కదా, స్థలం కొనుక్కున్నావు కదా, స్థలం ఏం కొనుక్కోలే మేడం. కొనే ఉంటావు. లేకపోతే ఎందుకంటే కొన్నది పొలం కొనుక్కుంది, అదే నీ 30 లక్షలతో ఏం చేశారో తెలుసా? తాకట్లు పెట్టి ఇల్లు కొన్నది. వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు, మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. అయ్యో, ఏదో సపోర్ట్ చేయరు అని ఇందాక నుంచి అంటున్నాడు. ఏంటి అతనికి కావాల్సిన సపోర్ట్ ఏంటి? మీరిద్దరు గౌరవించరు అతన్ని? మరి సపోర్ట్ అంటున్నాడు. నాకు ఇలా కష్టమే చేయడు. 12 గంటలకు వస్తాడు, 1 గంటకు వస్తాడు, తాగుతాడు, వస్తాడు. సరిగా అన్నం పెట్టరు. ఇంటికాడికి వస్తే గొడవలు పంచాయతీ ఒకటే క్వశ్చన్ సార్. ఒకటే కొడుకు నాది ఒక బర్త్డే డేట్ చెప్పమని చెప్పండి. నీకెందుకు చెప్తాడు? ఆవిడ బర్త్డే చెప్తాడు. ఎందుకంటే ఆవిడకి సార్ నువ్వు రెస్పెక్ట్ అడుగుతున్నావు కదా, మీ అబ్బాయి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, నా బర్త్డే డేట్ చెప్పమానండి అంటున్నాడు. చెప్తావా? డేట్ అంటే మర్చిపోయాను మేడం. ఆవిడది చెప్పమనండి, చెప్తాడు. ఆవిడ చెప్తాడు. 3 ఎకరాలు కూడా ఇస్తాడు. మీకు గుర్తులేదు? మీ అబ్బాయి బర్త్డే డేట్ కూడా మీకు గుర్తులేదు? లేదు మేడం. మరి ఇంకేంటయ్యా, వాళ్ళు బాగా చూసుకోరు అంటే నువ్వేం చూసుకున్నావు చెప్పు. నేను గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, ఒకటి ఇంటికి వెళ్తే ఇంట్లో రానిరు, అన్నం పెట్టరు. నాకు అదంతా కాదు, వీళ్ళమ్మ ఇచ్చినటువంటి ఆ 3 ఎకరాల పేపర్లు తీసుకెళ్లి ఆవిడకి ఎలా ఇచ్చారు మీరు? ఏం చేస్తాయి మేడం, ఈమె రోజు పోరు పెడుతుంది మాకు. ఇన్ని రోజులు అవుతుంది, నాకేం లేదు. కష్టపడి లేదు మేడం, నేనేం అడగట్లేదు. అడగలేదు మేడం. అదే ఆవిడ అడిగిద్దా అడగదు, అది మీ ఇద్దరే పర్సనల్. పెళ్ళా ఉంది, కొడుకున్నాడు, వాళ్ళ తీసుకెళ్లి పెద్ద నువ్వు ఏదో సంపాదించి ఇచ్చినట్టు ఇచ్చేస్తావేంటయ్యా? సొంతంగా ఇచ్చాను మేడం. ఆ టైంలో నాకు ఆ సిచ్యువేషన్ అర్థం కాలేదు. ఆ టైంలో ఇచ్చేసా. కాదమ్మా, నువ్వు అంతా ఓపెన్ గా ఎట్లా పెట్టావు తల్లి? ఆ పేపర్ లో బీరువా తీసుకెళ్లిపోయి అంత మేడం డ్యూటీకి వెళ్ళిపోతా. నేను డ్యూటీకి వెళ్ళిపోతా. దొంగలు చెప్పొచ్చి తాళాలు వాళ్ళ కొడుతుందా మేడం? తాళాలు కూడా పాల్గొట్టాడా? దొంగ కదా కదమ్మా. ఏంటి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అంతే, తాళాలు పగల కొడతాడు, మనుషులు పగల కొడతాడు. మన ఇంటికి వెళ్ళిపోదాం రా, ఆవిడ ఎలాగంటే అలా నా ఒంటి మీద చేస్తుందంటే, ఏం కాదులే మీ అమ్మకి చెప్పనులే నేను కూడా అని అన్నాడు. కాదు ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు సంగతి ఏంటి? ఆవిడ అంటే 3 ఎకరాలు ఇచ్చావు, ఆవిడ వెళ్ళి తాకట్టు పెట్టిందంటే ఏంటి నెక్స్ట్ ఏంటి? ఏముంది సార్, ఎవరు విడిపిస్తారా తాకట్టు? ఆ డబ్బులు అయితే మనకి వెనక్కి వచ్చే అవకాశం అయితే కనపట్లేదు. ఎందుకు కనపడం? ఆవిడ 2 ప్రాపర్టీలు కూడా ఉంది, ఆ అమ్మాయితో వస్తే లోన్ తీర్చేసి పేపర్లు తీసుకొచ్చి మీకే ఉన్నాయి. లేకపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మీ ఇద్దరు. పెట్టండి మేడం, జైల్లో పెట్టండి, జైల్లో పెట్టేయండి. మరి ఆయన 10 సంవత్సరాల కింద అది ఆయన కాదు కదా, ఆయన సంపాదించింది కాదు కదా. ఆయన సంపాదించిందో ఎవరు సంపాదించిందో నాకు తెలియదు. ఆయన తీసుకొచ్చి నా చేతికి ఇచ్చిండు. తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తారా మీ ఇద్దరు? నా పేరు మీదనే ఉన్నాయి, మా అత్తగారు నా పేరు మీద రాసి ఇచ్చారని నాకు తీసుకొచ్చి నాతో పాటు ఉంది మేడం. ఆమెకి అన్యాయం చేసి ఆమెకు అన్యాయం చేయడం కాదు నా ఉద్దేశం. పర్లేదు, ఆవిడ అన్యాయం కాకూడదు. ఇప్పుడు ఆమెకు అన్యాయం చేయాలా లేకపోతే న్యాయం చేయాలా నాకు ఎటు అసలు నీదేది కాదయ్యా నువ్వు న్యాయం చేయడానికి. ఎటు నేను తేల్చుకోలేకపోతున్నాను మేడం. ఫస్ట్ నీకు నువ్వు న్యాయం చేసుకో. మందు బాటలు తీసి పక్కన పెట్టు. వేరే వాళ్ళకి చేయవలసిన న్యాయం తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ నువ్వు ఆ మందు బాటలు తీసి పక్కన పెట్టు. అసలు కాదు, ఇక్కడ మిమ్మల్ని కలుపుతూ విడగొట్టడం ఈ పంచాయతీ కంటే ముందు 30 లక్షలకు తాకట్టు పెట్టేసే డేర్ ఉంది చూసారా? అసలు ఆ 3 ఎకరాలు ఎలా తీసుకొచ్చి ఆవిడకి ఇప్పియాలి? నాకు అది షాక్ గా ఉంది. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటుంది. నేను జైలుకని వెళ్తాను, నన్ను ఇడిపించుకొస్తాడు అని అంటది మాతో. అలా కదమ్మా, ఎక్కడ పెట్టావు చెప్పా? 30 లక్షలు నిజం చెప్పు. ఏం చేశారు? ఏం చేయలేదు సార్, నిజాలు చెప్పమ్మా. మా అమ్మకు బాగు చేయించా. నేను ఉండటానికి ఇల్లు కొనుక్కున్నా. ఇల్లు కొన్నావు? మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. మా తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడు ఎక్కడ తాకట్టు పెట్టిందో తెలిస్తే మేము పోయి తెచ్చుకుంటాం కదా. ఏంది మీ దగ్గర 30 లక్షలు ఉన్నాయి తెచ్చుకోవడానికి? కేసు పెట్టి తీసుకుంటాం. అది ఆవిడ ప్రాపర్టీ రాయించుకుంటే మీకు డబ్బులు వస్తాయి, ఆ లోన్ అవి క్లియర్ చేసుకుని తెచ్చుకోవచ్చు. కానీ ఏంటిదంటే పేపర్లు లేవు కదా, పేపర్లు చేతికి దొరకాలి. ఇప్పుడు డబ్బుల వరకే కదా మీ కోరిక. ఈ మహానుభావుడు మీకు అక్కర్లే కదా. మీరు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వట్లా, ఆయన మీకు ప్రేమ ఇవ్వట్లా. ఇక ఆయన ఆయన ఎటుపోయినా పర్లే. ఫస్ట్ ప్రేమ ఇచ్చినప్పుడు కదా మేడం రెస్పెక్ట్ దొరికేది. ప్రేమ అక్కడ ఇస్తున్నాడుగా. కాదమ్మా, నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు, చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, చాలా తెలివిగా ప్లానింగ్ వేసుకొని మరి ఇల్లు కొనేసుకున్నావు నువ్వు. అసలు మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా లేదంటే నువ్వే మీ ఆయన వదిలించుకున్నావా? మా ఆయన అమ్మాయిలతోనే అక్రమ సంబంధం ఉంది మేడం, అమ్మాయిలతో తిరుగుతుంది. నువ్వేం చేసావు మరి ఇప్పుడు? ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిండు. మరి నేను ఇంటి దగ్గర ఉన్నా, పనికి వెళ్తున్నా. రోజు పని కాడ ఈయన పరిచయం అయినాడు. మీ ఆయన మీ ఆయనే వెళ్ళిపోయాడు అంటున్నావు నువ్వు. వెళ్ళిన మరుసటి రోజు ఇతని దగ్గరికి వచ్చావా? కొద్ది గ్యాప్ ఉందా? లేదు సార్, 1 సంవత్సరం గ్యాప్. వత్తడే పిల్లలు లేరా నీకు? నాకు 2 పిల్లలు ఉంటే ఆయన తీసుకెళ్ళండి మేడం. పిల్లల్ని కూడా ఆయనే తీసుకెళ్ళిపోయాడా?
వీళ్ళిద్దరు ముందే ఉండి ఆయన పంపించేసి ఉంటారు వీళ్ళు. అంత తాగి కొట్టి హింస పెట్టి ఆడవాళ్ళతో తిరిగేవాడు నీ పిల్లల్ని ఎందుకు పట్టుకెళ్తాడమ్మా? విడ్డూరంగా ఉంది. మీ కార్యక్రమం ముందే మొదలైందేమో. ఎప్పుడైతే ఒక జంటు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడో నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది ఇక్కడ. మీ కార్యక్రమం ముందే మొదలైంది, అతను వెళ్ళిపోయాడు. ముందే ఉందమ్మా ఇది. ఇది చూడలేక అతను వీళ్ళిద్దరు కుండబట్టి అతను వెళ్ళిపోయి ఉంటాడు. రైట్ రైట్ కరెక్ట్. ఎంతకాలం అయింది మీ ఆయన వెళ్ళిపోయి? 10 సంవత్సరాలు అయితే. ఆయన వెళ్ళిపోగానే ఈయన ఫ్రెండ్ అయిపోయాడా? మంచిదమ్మా. సరేలే, ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన ఎవరో చెప్తారు కానీ రండి. ఇక్కడికి ఎందుకు వచ్చినాను? మేము పిలిస్తే వచ్చారు. కొన్ని ప్రోగ్రామ్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక కేసు వచ్చినప్పుడు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాంగా. ఎవరు అతను? ఇంతకు ముందు నీ బైక్ రైడర్. చెప్పు ఎవరు? మా ఆయన మేడం. ఏంటి మీరు 10 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళిపోయారంట, మళ్ళీ ఎందుకు వచ్చారు మరి ఇప్పుడు? కూర్చో తమ్ముడు. మేడం 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది మేడం. వాళ్ళ బంధువుల దగ్గరికి పని చేయడము, సంపాదన అంతా వాళ్ళకి హెల్ప్ చేయడము, ఎవరు మొగాడు కనపడితే వాడేమిటే వెళ్ళిపోవడము. ఇతను ఒక్కడని కాదు మేడం, ఎవరు నచ్చితే వాడితో పాటు వెళ్ళిపోవడం. ఇది నచ్చక నేను నా పిల్లల్ని తీసుకొని నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఉంటుంది అది తెలియదు మేడం. వ్యసనపరాలు అయిందని నేను నా పిల్లల్ని తీసుకొని చదివిస్తున్నావా? చదివిస్తున్నాను. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఆవిడ వెళ్ళిపోవటం నీ అదృష్టం. లేదంటే ఆవిడ మరి డైవర్స్ కేసులు ఏమైనా వేసారా? మరి ఇట్లా ఈ మాదిరి 10 ఏళ్ల నుంచి దూరంగా ఉంటుంది కదా. నేను వేయలేదు మేడం, ఎందుకంటే ఇన్ని రోజులకున్న ఆమె తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. నా పిల్లల కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇంతో ఉన్నది అనేది ఇప్పుడే ఫస్ట్ తెలియదు మేడం, ఎందుకంటే పూటకొక వ్యక్తితో వెళ్తుంది మేడం. వెయిట్ చేస్తున్నావా? పిల్లల కోసం మేడం, పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళు మీరు ఏమైనా డ్రైవర్స్ కేసులు గానీ ఏమైనా వేసారా? వేయలేదు మేడం, ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు మరి కనిపించింది ఏమన్నా అడుగుతారా? అసలు నీకు సిగ్గులేదమ్మా? పిల్లల్ని వదిలేసి ఎలా బతుకుతున్నావు తల్లివి? అతనే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళక నీలాంటి దాని దగ్గర వదులుతాడా? తమ్ముడు నువ్వేమన్నా అడగాలంటే అడుగు, చాలా కాలం అయిందిగా వచ్చి. ఆవిడ మీరు ఫోన్ చేశారని ఇక్కడ ఉందని తెలిస్తేనే వచ్చాను సార్ నేను. మీరే విధంగా ఆమెకు చెప్పండి సార్. కాదు, ఆవిడతో ఫ్యూచర్ లో ఒక మార్పు గానీ, ఒక సంబంధం గానీ, ఆ పిల్లలకు ఒక తల్లి పాత్ర కావాలనే కోరికతో మీరు ఇక్కడికి ఏమన్నా వచ్చారా? వచ్చాం సార్. ఇప్పుడు స్టోరీ తెలిసిందా? ఓ 10 ఏళ్ల నుంచి ఒక ఆయన తగులుకొని ఆవిడ వాళ్ళ 3 ఎకరాలు ఆస్తి తాకట్టు పెట్టి ఓ ప్రాపర్టీ కొనుక్కుంది. నువ్వు ఏదైతే ఒకళ్ళు రోజుకొకరితో తిరిగిద్ది అంటున్నావో కుదిరినప్పుడల్లా ఆల్రెడీ ఈయనకు పర్మనెంట్ వైఫ్ కింద ఉంది ఈవిడ. ఇలాంటి ఆవిడని తీసి నీకు ఇవ్వాలా? మీరేమైనా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఆవిడ బుద్ధి గడ్డి ఫుల్గా గడ్డి తిన్నది. ఆవిడేం మారుతాడు. ఆవిడ కావాలనుకుని వచ్చారా ఈ రోజు మీరు ఇక్కడ? లేదు సార్, ఆవిడ గురించి ప్రపంచంతో తెలిసింది కదా సార్. ఆమె వద్దని మేము అనుకుంటున్నాం. అది ఒక్కటి డిక్లేర్ చేయడానికి వచ్చారు అంతే. ఆవిడ మీ అంటే వస్తానన్నా కూడా మీకు వద్దు సార్. ఫైనల్ గా ఏమన్నా అడగాలనుకుంటున్నారా ఆవిడని? చాలా కాలం తర్వాత కలిసిందిగా, ఏమన్నా చెప్పండి 2 మాటలు. మరి ఆవిడ వెయిట్ చేస్తుంది. పిల్లల గురించి అడగలేదు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఎందుకు వచ్చావని షాక్ అయింది తప్ప పెద్దగా. ఇలాంటి ఆవిడ మీకు అనవసరం సార్. మీరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి డైవర్స్ పిటిషన్ అయితే వేసుకోండి. మేము ఇప్పుడు ఏదైనా అఫిడవిట్ ఏమైనా రాయించి ఉంచుకున్నాడు కాడ ఎలా కూర్చొని ఉందో అలా కూర్చుంటారు. ఆవిడ గురించి మనం మాట్లాడడం ఎంత తక్కువ మాడితే అంత బెటర్ అనిపిస్తుంది నాకైతే. అతన్ని నిజం చెప్పమనండి మేడం, నేను పూటకొక్కలతో తిరుగుతున్నారేమో. అమ్మా పూటకొకళ్ళు అంటే పూటకొకళ్ళు అని కాదు, క్యాజువల్ గా చెప్పాడు ఆ మాట. నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పావు తల్లి. అసలు ఆయన కొట్టిందో కొట్టలేదు అడగండి మేడం. ఇలాంటి పనులు చేస్తే ఊరుకుంటారా? ఇలాంటి పనులు చేస్తే ఊరుకుంటారా? అమ్మ పూటకొకలా గంటకొకలా నీ క్యారెక్టర్ ఏంటనేది ఇక్కడ పక్కన కూర్చున్నప్పుడే మాకు అర్థమైంది. అమ్మా ఇంకా అబద్ధం ఏంటి? ఈయన ఎవరు నీకు? ఆయన పిల్లల్ని వదిలేస్తే అంటున్నారు కదా, వాళ్ళమ్మ మెడబట్టి బయటకు కట్టేసింది. కేసు పెట్టాల్సింది. ఎన్నిసార్లు వెళ్ళావు నువ్వు? 2-3 సార్లు వెళ్ళండి మేడం. 2-3 సార్లు వెళ్ళగానే నీ పిల్లల్ని భర్తని అందరినీ వదిలేస్తావు. ఈయనప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి కేసులు వేసుకొని నీ పిల్లల్ని నువ్వు తెచ్చుకోవాలా? ఆ పని నువ్వు చెయ్యలే. నేను ఎటు తిరగలే, ఏం చేయలేదు. ఆమె వెళ్ళింది పూటకొక్కలతోనని మాట్లాడుతున్నా. ఆయన ఎంత మందితో తిరిగిండు? అమ్మా అతను పూటకొక్కటి అన్నాడా లేదనే తీసి పక్కన పెట్టి నీ పక్కన ఉన్నటువంటి వాడు నీ పక్కన కూర్చోవలసినటువంటి అవసరం లేదు. అదొక్కటే మాట్లాడు. ఇక్కడ తల్లి కొడుకు బాధపడుతున్నారు కదా, ఇది చాలదా మాకు చూడటానికి? మీ ఆయన సాక్ష్యం కావాలా? అతనే నువ్వు కావాలని రావట్లేదు, వద్దనే పోతున్నాడు. మొత్తం నీ జీవితాన్ని అంతా గాలి తీసి వెళ్తున్నాడు. అమ్మా నువ్వు అన్నిటికీ తెగిచ్చావు. అమ్మా నువ్వు ముందు మీ ఆయనకు మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా? మిగతా పంచాయతీ తర్వాత మాడదాం. ఆయన అయితే మేము సేవ్ చేయాలి అర్జెంట్ గా.
10 ఏళ్ల నుంచి నువ్వు ఎక్కడున్నావో అత్త లేకుండా వెయిట్ చేస్తున్నాడు. అమ్మ 2 పిల్లల్ని భర్తని 10 ఏళ్ల నుంచి వదిలేసి నువ్వు లీగల్ గా ఏ రకంగానూ పిల్లల కోసం ప్రయత్నించకుండా ఇప్పుడు వచ్చేసి ఇంత గొంతు దించుకొని అరుస్తున్నావు చూసావా? ఆవిడతో నేను కేసు ఫైల్ చేస్తే నువ్వు ఇద్దరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది తెలుసా? నేను జైలుకి వెళ్ళినా ఆయన ఇడిపిస్తాడు మేడం. ఆయన వినిపిస్తాడు, అదే చెప్తుంది. నీ కాన్ఫిడెన్స్. మీ హస్బెండ్ కి మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా ఇవ్వవా? మేడం బాండ్ పేపర్ మీద సైన్ పెట్టు వెళ్ళేటప్పుడు. సార్ మీకైతే మ్యూచువల్ డైవర్స్ పేపర్ మీద సైన్ పెట్టిస్తాము, మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, పిలవండి. ఈ అమ్మాయి 2 సార్లు కోర్టుకు వస్తుంది, మీకు డైవర్స్ ఇచ్చేస్తుంది. భవిష్యత్తులో ఈ అమ్మాయికి మీకు ఎట్లాంటి సంబంధం ఉండదు. పిల్లల పూర్తి కస్టడీ కూడా మీరే రాయించుకోండి. మీ వరకైతే మీరు వెళ్ళిపోండి. ఈ ఘోరం చూడలేరు మీరు, వెళ్ళండి. పాపం నిజంగా ఎంత దిగజారుతున్నారు జనాలు. సరే అదే అయిపోయింది. ముందు వాళ్ళ డబ్బులు 30 లక్షల పంచాయతీ నాకు అసలు కావాల్సింది. అవును 30 లక్షల పంచాయతీ తేలకుండా ఇక్కడ నుంచి ఒక అడుగు బయట పెట్టవు. అరిసావు కదా, మేము అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూద్దు కానీ క్లైమాక్స్ లో. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? అంటే ఇది ఎంత బాధగా ఉందంటే వీళ్ళ పరిస్థితి. ఒక భర్తని 25 years పాటు ఏవైతే ఆస్పెక్ట్స్లో ఒక స్త్రీ చూడకూడదు అన్ని ఆస్పెక్ట్స్లో ఆవిడ చూసింది మేడం. సంపాదించినటువంటి భర్త, బాధ్యత లేనటువంటి భర్త, తాగొచ్చేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, ఆఖరికి ఆడవాళ్ళతో తిరిగేవాడు. ఇప్పుడు ధైర్యంగా ఇక్కడ కూర్చొని మీరేం సపోర్ట్ చేస్తున్నారు, ఆవిడ తప్ప నాకెవరు. అయినా కానీ 25 years పాటు ఆవిడ భరించిందంటే కేవలం ఒక తల్లి స్థానంలో నిలబడి ఆవిడ భరించింది. ఏంటంటే కొడుక్కి తండ్రి లేను అనేటటువంటి పేరు వినిపించకూడదు, కనిపించకూడదు అనే ఉద్దేశంతో భరించింది. కానీ ఎంత ఓపిక కన్నా సరోజ గారు, ఎక్కడో చాట ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే మీ కొడుకే ఇంత స్థాయి వచ్చి ఒక 25-23 years వచ్చినటువంటి ఒక అబ్బాయి వచ్చి మీ పక్కన కూర్చుని, అమ్మ అలాంటి తండ్రి ఉంటే కనుక నా పరువు పోతుంది, నేను సమాజంలో తలెత్తుకుని తిరగలేను అనే మాట అన్న తర్వాత మీ పట్టు అనేది వదిలేయాలి. మీ పట్టు అనేటటువంటిది వదిలేయాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ అబ్బాయికి ఈ చూడకూడనటువంటి అంశం ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఎందుకంటే ఇందాక ఏమన్నాడు, మా నాన్నకి అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేటటువంటిది అనిపించింది, కానీ ఈ ఒక్కటి లేదేమో అనుకున్నాను సార్, కానీ నా కళ్ళతో నేనే చూశాను, వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా నేనే పట్టుకున్నానంటే కనుక పిల్లలకి తాగొచ్చేటటువంటి తండ్రి, తిరిగి వచ్చేటటువంటి తండ్రి, ఇంకో విధంగా చూసేటటువంటి తండ్రిని అన్న తట్టుకోగలరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇటువంటి వ్యవహారం నడిపిస్తూ తల్లికి వెన్నుపోటు పొడిచేటటువంటి తండ్రిని మాత్రం చూసేటటువంటి ఓపిక ఉండదు. ఇంకా ఆ అబ్బాయి అది చూసిన తర్వాత తలదించుకుని వచ్చేసేవాడు. ఇంకోడైతే ఏం చేసి ఉండేవాడు? ఈరోజు ఆ మనిషి అలా కూర్చుని ఉండేవాడా? 2 కాళ్ళు 2 చేతులు ఇరుగుండేవి కాదు. సో మంచితనానికి, ఓర్పుకి, ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ఎందుకు ఈ మాట పదే చెప్తున్నాను అంటే కనుక, మీలాంటి స్త్రీమూర్తులందరికీ కూడా ఓపిక సహనం అనుకుంటూ సిచ్యువేషన్ ఏ స్థాయి వరకు లాక్కుని వెళ్తారంటే, ఇలాంటి మగాళ్ళు వచ్చి తాగేసి వచ్చి తలుపులు బదులు కొట్టి ఆ పేపర్స్ కాస్త తీసుకెళ్ళి ఎవరో ఒక భయంకరమైనటువంటి స్త్రీ చేతుల్లో పెట్టుకుని అది మార్టగేజ్ అయ్యి అది చిక్కుముడిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు మీరు ఈరోజు. ఇతను బర్త్డే గుర్తుండదు కానీ ఆవిడకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వటం మాత్రం గుర్తుంటుంది. అంటే చూడండి, ఈ దేని గురించి ఇన్ని రోజులు పట్టి మీరు ఓపికగా ఓర్పుగా ఉన్నటువంటి దాని యొక్క ఫలితం ఏంటి? మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఏకైక ఆస్తి, మీకున్నటువంటి ఏకైక ఆధారం, పోనీ ఆ పేపర్స్ మీ పేరునున్నే వాళ్ళకి ఎందుకు పనికిరావంటే కనుక వాళ్ళు తెలివితేటలు చూడండి. తీసుకెళ్ళి అవి తాకట్టు పెట్టి 30 లక్షలు తీసుకొచ్చుకుని ఆ డబ్బుని వేరే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసుకుని రకరకాల చిక్కుముళ్ళలో తీసుకెళ్లారు. అంత తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కూర్చుని ఏమంటే అతనికి వద్దు మాకు అని చెప్పి ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా మీరు ఏమనుకుంటున్నారంటే కనుక పోగొట్టుకున్నటువంటి ఆస్తి డబ్బులు వెనక్కి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే టూ లేట్ అమ్మా, అంటే బాగా లేట్ అయింది అంశం. ఇంకా మీ అబ్బాయి విషయానికి వస్తే కనుక కృష్ణ కష్టజీవి, అట్లీస్ట్ తండ్రి ఇలా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఉండేటటువంటి పిల్లలు యూజువల్గా చెడిపోతారు, అంటే పాడవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ సంరక్షణ లేకపోవటం వల్ల, తల్లి ఆ పిల్లలు బాధ్యత తీసుకోకపోవటం వల్ల కొంతవరకు పక్కదోవ పట్టారు. కానీ ఆ అబ్బాయి ఈరోజు నిలబడి మీతో పాటు కష్టపడుతూ మీ ఇద్దరు కాయకష్టం చేసుకుంటూ మీకంటూ తోడుగా నిలబడినాడు ఆ అబ్బాయి. అంటే రానున్న రోజుల్లో ఈ జరిగేటటువంటి ఈ మొత్తం పోరాటంలో నీ భర్త దగ్గర నుంచి దూరం అవటానికన్నా, అలాంటి ఆడవాళ్ళు బారిన పడకుండా మీరు ఉండటానికైనా, మీ ఆస్తులు వెనక్కి తెచ్చుకోవటానికైనా నీకంటూ పెద్ద దిక్కు నీ కొడుకు కృష్ణ. నీకున్నటువంటి ఎనర్జీ కానీ, నీకున్న ఆలోచన కానీ, నీకున్న శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఆ అబ్బాయి మీద ఫోకస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలివైన వాడు, అతనికి అర్థమైంది ఈ వ్యక్తి మారడు, ఇతను తాగుబోతు, ఇతను మారడు అనేటటువంటి అతనికి అర్థమైంది. అంటే ఇక్కడ ఇంకో విధంగా కూడా మాట్లాడచ్చమ్మా. కానీ మీరిద్దరు ఇక్కడ కూర్చుంటూనే మీరు ఏమన్నారంటే అతను వద్దండి అని అన్నారు. దాంతోపాటు అతనేమంటున్నాడు, ఆవిడే కావాలి మీరు వద్దు అని అంటున్నాడు. ఆవిడేమంటుంది, అతను పట్టుకుంటాను నేను వదలను అంటున్నాడు.
భర్త వచ్చాడు, అమ్మ ఈవిడికో దండం అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. సో అటువంటి వ్యవహారంలో మీరు మళ్ళీ వేలు పెట్టి భర్త కావాలనే మాట మీరు అడిగినా, తండ్రి కావాలనే ఆలోచన ఆ అబ్బాయికి ఉన్నా, అది ఇంకా మనం జటిలం అయిపోతుంది, ఇంకేమీ చేయలేం, మీ శ్రేయస్ జీవితం అంతా కూడా ఇంకా అక్కడ పోతుంది. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఫైనాన్షియల్గా మేము సేఫ్ గార్డ్ అవ్వాలి డాక్టర్ గారు లేదంటే లాయర్ గారు ఏ విధంగా అనేటటువంటి మాటతో తెలివైన నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. కాబట్టి కొంతవరకు 60 to 70% మా జాబ్ కూడా సులభమైందని మేము అనుకోవాలి. ఎటు వచ్చి ఇందాక నేను చెప్పాను కదా, ఆ చిక్కుబూండు ప్రాపర్టీ చుట్టూనే అంతా ఉంది. ఎవరు శివగారు, ఈరోజు అంతా బాగానే ఉందండి. నాకు ఇందాక వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మీకు ఒక రియలైజేషన్ వస్తుందేమో అని అనుకున్నాను నేను. మీలో ఒక కోపం వస్తుంది, నేను ఎవరితో ఉంటున్నాను, ఇందాకటి నుంచి సపోర్టు నా భార్య సపోర్ట్ ఇవ్వలేదు, నా కొడుకు గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఎటువంటి స్త్రీ పక్కన కూర్చున్నాను, నాకంటూ ఒక పరువు ఉందా, అటువంటి మంచి మనిషి ఈరోజు ఈవిడి దగ్గర నుంచి ఈవిడి యొక్క క్యారెక్టర్ తట్టుకోలేక వయసు వచ్చినటువంటి పిల్లల్ని దగ్గర పెట్టుకుని పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లల్ని కాపాడుకుంటూ ఇక్కడి వరకు వచ్చాడు అంటే కనుక ఎలాంటి మంచి మనిషిని ఆవిడ పోగొట్టుకుంది అనేది ఇక్కడ నిదర్శనం. అది కూడా మీరు పక్కన పెట్టి ఒక తాగుబోతైనటువంటి నన్ను, ఏ పని చేయనటువంటి నన్ను, చక్కటి భార్య పిల్లల్ని వదిలేసినటువంటి నన్ను మీరు అన్నటువంటి మాటల్లో సపోర్ట్ చేసేస్తుందని మీరు అనుకుంటున్నారు కదా. ఎందుకు సపోర్ట్ చేస్తుంది? 3 ఎకరాల భూమి గురించి. మీకు అది అంతు చెక్కట్లేదు. ఎందుకంటే మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆన్లో ఉంటారు కాబట్టి పనిచేస్తే మీ మందు పనిచేయాలి కానీ మీ బ్రెయిన్ పనిచేయదు. పనిచేయటం అనేటువంటిది ఎప్పుడూ అయిపోయింది. ఇక్కడ ఆవిడ ఎందుకు నిలబడింది మీ పక్కన కూర్చుంది అంటే కనుక ఆవిడకి ఈరోజు ఒక స్థానం కావాలి కాబట్టి, ఒక మగ దిక్కు కావాలి కాబట్టి నా పక్కన మగాడు ఉన్నాడు. ఆ మగాడికి లివరు కిడ్నీ పోయి బ్రెయిన్ పోయినా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగినా కూడా ఆవిడకి అక్కర్లేదు. ఎందుకంటే అందరూ ఆవిడని వెలివేశారు. అటువైపు కుటుంబ సభ్యులు, ఇటువైపు కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ వెలివేశారు. అయినా కానీ ఆవిడ చూడండి 2 కమ్ములు ఉన్నటువంటి స్త్రీగా ఎలా మాట్లాడుతుందో, అన్నిటికీ తెగించినటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి పక్కన మీరు ఈరోజు కూర్చున్నారు. ఒక తల్లి ఒక 10 రోజుల పాటు పిల్లలు తన దగ్గర లేకపోతే ఇలా పరితపించిపోతే ఇలాగ ఇదైపోతుంది. ఆవిడలో ఏమైనా కదలిక ఉందా? ఎంతమంది తల్లులు ఈరోజు పిల్లల్ని అలా వదిలేసి ఇలా ధైర్యంగా కూర్చుని మాట్లాడతారు వేరే కుటుంబాలని చెడగొట్టుకుంటూ? అయితే ఇప్పటికీ కూడా మీకు అవగాహన, ఆలోచన వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకు ఈరోజు మీది ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితి. వీళ్ళు గెట్అవుట్ అనేసారు ఈరోజు. ఇప్పుడు అక్కడి నుంచి రావయ్యా వీళ్ళు చూసుకుంటారు అన్నా కూడా ఆ దేనికి పనికిరానటువంటి మనిషి మాకెందుకండి, ఇంకా ఇల్లంతా కరగబెట్టేసి మమ్మల్ని రోడ్డు మీద వేస్తాడని చెప్పి వీళ్ళు గెట్అవుట్ అన్నారు. కాబట్టి ఈరోజు మీలో కనువిప్పు కలిగిన, ఒక ఆలోచన కలిగిన, మీకు దిక్కుతోచినటువంటి పరిస్థితి. మీరు అక్కడే సావాలి ఆవిడతోనే. ఆవిడ ఎంతకాలం మిమ్మల్ని పోషిస్తుంది, ఏ రోజు మీ జుట్టు మీ నడుము వంచి బయటకు గెంటేస్తుంది అనేటటువంటిది భగవంతుడికి తెలియాలి. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో, ఇటువంటి భయంకరమైనటువంటి ఊబిలో శివగారు ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించుకోండి మీరు ఏంటి అనేది. ఆ 30 లక్షలు ఇచ్చిన తెల్లాదే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేస్తుంది. అదే అమ్మా, నీకు చెప్పేటటువంటి సామర్థ్యం కానీ, నీకు చెప్పేటటువంటి కెపాసిటీ కానీ మాకు లేవు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చూసేటటువంటి ప్రేక్షకులు అమ్మో ఈ సోకాల్డ్ స్త్రీ మీ ఊర్లో ఉండొచ్చు, మా ఊర్లో ఉండొచ్చు, ఏ ఊర్లో అన్నా ఉండొచ్చు, ఏ తలుపునన్నా కొట్టచ్చు అనేటటువంటి జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో మేము నీ వైపు చూసి మాట్లాడటం. అంటే నీలాంటి వాళ్ళు ఎటువంటి అంటే నిన్ను ఏమన్నా కూడా, నిన్ను ఏం చేయాలన్నా కూడా వేస్ట్. ఎందుకంటే అతను నిన్ను పక్కన పెట్టుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి అతని కర్మ. అతను నువ్వు పక్కన ఎంతకాలం పెట్టుకుంటావు అనేటటువంటిది నువ్వు ఎంతకాలం పెట్టుకుంటావో మాకు తెలుసు. కానీ ఈరోజు ప్రత్యేకంగా తేలవలసినటువంటి లెక్క ఏంటంటే కనుక నీ కానటువంటి సొమ్ము మీద నువ్వు హక్కుగా మాట్లాడుతున్నావు చూడు, అది మాత్రం ఈరోజు ఇది తేలాలి. ఇక్కడ నువ్వు మర్యాదగా లాయర్ మేడం చెప్పినటువంటి విధంగా అదంతా చేసి ఇక్కడి నుంచి వెళ్తావా, లేదా వేరే విధంగా తీసుకోమంటావా అనేటటువంటిది ఒక 10 నిమిషాలు కూర్చుని ఆలోచించుకో. ఈ లోపల లాయర్ మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మేడం, ఈ అమ్మాయికి కరెక్ట్ వాళ్ళు దొరక్క దాని నుంచి రెచ్చిపోయి మాట్లాడింది మేడం. ఈవిడ గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. మెయిన్గా 25 ఏళ్ళు కాపురం చేసి ఒక భార్య పిల్లాడు ఈ రోజున నాన్న కావాలండి, భర్త కావాలండి అని అడగట్లా. ఎందుకంటే ఆ మోరల్ వాల్యూసే పోయినాయి ఇక్కడ. అలాంటి ఒక క్యారెక్టర్ భరించింది. ఒక వయసుకు వచ్చిన కొడుకు తండ్రి ఎలా ఉండకూడదో నీకు అర్థమైంది కదా. బయట మినిమం 60 to 70% పిల్లలు ఇదే సఫర్ అవుతున్నారు. తల్లో తండ్రో చేసే మిస్టేక్కి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు. వాళ్ళ వాల్యుబుల్ టైం, తల్లిదండ్రులతో మంచి టైం స్పెండ్ చేయడం అనేది అది లేకుండా నాశనం అయిపోతుంది. సో ఇలా తాగుబోతులుగాను అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇవన్నీ కూడా రేపటి రోజున మళ్ళీ మీకు ఏదో విధంగా తగులుతాయేమో
మనం చేస్తున్నది తప్పు. క్షణికావేశాలతోటి సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాటిని కాదనుకొని వ్యక్తిగత స్వేచ్ఛలకు వెళ్తూ వాళ్ళ దగ్గర నుంచి మీరు చూపిస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఈయన ఎంతవరకు చెప్తున్నది రెస్పెక్ట్ ఇవ్వరు. ఏంటి గోంగూర రెస్పెక్ట్ ఇచ్చేది? నువ్వు తాగొస్తావు, తిరిగి వస్తావు, ఇంటికి వచ్చి డబ్బు అడుగుతావు, తిండి పెట్టలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు వాళ్ళ పాయింట్స్ అది నిజంగా మిస్టేక్ అని మాట్లాడతాం మేము. వాళ్ళు 25% చేస్తే మీరు 75% చేశారు కదా, ఏ రకంగా రెస్పెక్ట్ వస్తుందండి మీకు? 10 ఏళ్ల నుంచి ఒక ఆవిడతో ఉన్నారు, సొంత భార్య భర్త కోసం వెయిట్ చేస్తుంది స్టిల్ 25 ఏళ్ల నుంచి. ఆవిడ ఎప్పుడు వెక్స్ అయిపోయిందో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మి నీకేదో కట్నం కింద ఇచ్చిన 3 ఎకరాలు తీసుకెళ్ళి ఆవిడకి ఏదో బర్త్డే గిఫ్ట్ ఇచ్చావు చూసావా, అప్పుడు గుండెలు పగిలినాయి వాళ్ళకి. అబ్బో ఇలాంటి వాడిని మేము ఎంటర్టైన్ చేస్తున్నాం, కావాలి 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 అని. మీ అబ్బాయికి అయితే ముందే జ్ఞానోదయం అయింది, ఇలాంటి తండ్రి మనకు వద్దురా బాబు అని. ఆవిడ సొసైటీ కోసం ఆ పిల్లోడికి పెళ్ళి అవ్వాలి, ఒక కుటుంబం రావాలని ఇప్పటిదాకా నువ్వు కావాలి అన్నారు. ఇప్పుడు వాళ్ళు నీకు నమస్కారం పెట్టారు బాబు, నువ్వు అసలు వాళ్ళ గుమ్మం కూడా ఎక్కే అర్హత లేదు. నీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళ. మాకు అర్థం అవుతుందా? మీరు పక్కన కూర్చోబెట్టుకున్న ఒక మహిళ ఉందో చూసారా, ఆవిడకి 0 మార్కులు కూడా కాదు మైనస్ మార్కులు పడతాయి. ఎందుకో తెలుసా? సొంత పిల్లలకి దిక్కాణం లేదు అక్కడ. వాళ్ళని వదిలేసి 10 ఏళ్ళు అయింది, వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఆవిడకి తెలియదు. పెద్ద రేజ్ అయిపోయి ఏం చెప్తుంది, ఇంటికి వెళ్తే 2 సార్లు వెళ్ళానండి చూపించలేదు, దానికి ఒక పద్ధతి పాడు ఉంటాయి. నిజంగా ఆవిడకి భర్త పిల్లలు కావాలనుకుంటే అసలు భర్తను వదిలేయండి, పోని భర్త మంచోడు కాదు. పిల్లలు కావాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ భర్త పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే మీరు నిజంగా కన్న తల్లి పర్ఫెక్ట్ స్త్రీ అయితే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సొంత తండ్రి తీసుకొని వెళ్ళిపోయినా పిల్లల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు వస్తాము అంటే మేబీ మీకు క్యారెక్టర్లు ఎట్లా ఉంటే వాళ్ళు రాము అనొచ్చు, అప్పుడు పోలీసులు కూడా ఫోర్స్ఫుల్గా మీకు హ్యాండ్ ఓవర్ చేయరు. ఇన్ కేసు అయినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే కోర్టుకి వెళ్ళి మీరు కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ కోర్టు మీకు విజిటేషన్ రైట్స్ ఇవ్వాలి అన్నా కస్టడీ ఇవ్వాలన్నా ముందుకి మీ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు. ఇన్ కేసు ఆవిడ కోర్టుకి వెళ్ళినా మేడం ఇలాంటి కేసులో కస్టడీ అయితే ఇట్లాంటి తల్లికి ఇవ్వరు. ఆవిడ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తుంది, నేను ఇంతే, నా క్యారెక్టర్ని అతను అంటాడా 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 అంటుంది. ఇక్కడ ఎదురుగా మనకు ఎవిడెన్స్ కనిపిస్తుంది. సో ఇట్లాంటి ఒక మహిళ గురించి మాట్లాడే ముందు వాళ్ళిద్దరి గురించి మాట్లాడాలి. వాళ్ళిద్దరి విషయానికి వస్తే మీరు ఈరోజు ఇక్కడ తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్ అండి, ఇలాంటి వ్యక్తి మీకు వద్దు, అలాగే మీరు డైవర్స్ ఇవ్వద్దు. మీ ఒపీనియన్కి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. ఎందుకు అంటే డైవర్స్ ఎందుకు? ఇంకో పెళ్లి చేసుకోవడానికి లైసెన్స్, అసలు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మీకు లేదుగా. ఆల్రెడీ మీరు పిల్లాడు మీరు ఫ్యూచర్ అని ఏదో అనుకుంటున్నారు. మీరు డైవర్స్ ఇచ్చేస్తే ఇతను ఫ్రీ అయిపోతాడు. ఇతని మీద మీరు 498 కేసు, అర్థమవుతుందా? మెయింటెనెన్స్ కేసు వేయండి ఫస్ట్. ఈ ఆస్తి ఏం చేయాలనేది నేను ఇప్పుడు మాట్లాడతాను. మెయింటెనెన్స్ వేయటం వల్ల ఇలాంటి కేసులో మీకు మినిమం 15,000 to 20,000 ఆర్డర్ అవుతాయండి. కట్టకపోతే జైలుకి వెళ్తాడు. అర్థమవుతుందా? ఆయన పాపాన్ని ఆయనకు వదిలేయడం అనేది పక్కన పెడితే మీ హక్కు మీరు వసూలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కష్టపడింది చాలు, కష్టపడండి. అయినా కూడా ఈయన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే రైట్స్ మీకున్నాయి. అర్థమవుతుందా? నానా కర్మ కొద్దీ మీకు ఇట్లాంటి తండ్రి దొరికాడు, మీరు అంత కక్ష పెట్టుకోవసలు, నువ్వు మంచి తండ్రి రావు. ఇలాంటిగా ఉండకూడదు ఒక తండ్రి అని గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఇలా ఒక తండ్రి ఉండడం వల్ల నువ్వు ఎంత మానసిక క్షోభ పడ్డావు. సో ఇక నుంచి భవిష్యత్తులో నీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పు, అరే బాబు ఎవరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితాలు ఇంత సర్వనాశనం అవుతాయి. నా బాబే ఎగ్జాంపుల్, అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పి మీరు కరెక్ట్ లైఫ్ లీడ్ చేయడానికి చూడండి. కనీసం ఇలాంటి వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నా మంచి ప్రవర్తనలోకి ఆడపిల్లలు వెళ్ళినా మేబీ కొంత సొసైటీ చేంజ్ అవుతుందేమని ఆశపడదాం ఉన్నంతలో. ఇక మీరు అడిగిన మీ 30 లక్షలు ప్లస్ మీ 3 acres పొలం గురించి మాట్లాడాలంటే దీనికంటే ముందు వాళ్ళ హస్బెండ్కి ఒక మాట ఇచ్చాం. వాళ్ళ హస్బెండ్ 10 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి ఇదే మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒకప్పుడు ఎవరు ఎక్కడుండేవాళ్ళో జనాలకు తెలిసేది, వాళ్ళ పుట్టింటికో ఎక్కడికో రెంట్కున్న చోటకో సమన్స్ పంపించేవాళ్ళు కోర్టు ద్వారా. ఫోన్లు మార్చేస్తున్నారు, అడ్రస్లు మార్చేస్తున్నారు, బుల్లెట్లకు కూడా దొరకట్లా. దానికోసమే సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేసిందండి. వాళ్ళకి వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా కూడా సమన్స్ పంపించవచ్చు మేడం. అవి కూడా లేకపోతే ఎట్లాగా పబ్లికేషన్ అని ఒకటి ఆర్డర్ ఇస్తారు. ఒక 2 డేట్లు చూసిన తర్వాత ఈ ట్రయల్స్ కూడా అయిపోయినాక ఏదో న్యూస్ పేపర్లో పబ్లికేషన్ ఆర్డర్ చేస్తారు. ఎక్స్పార్టీ ఆర్డర్స్ కింద మీకు డైవర్స్ వచ్చేస్తాయి. 10 ఏళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన అదృష్టం బాగుండి ఆయన పిల్లలను చూసుకుంటూ ఆ బిజీలో ఆయన ఉండిపోయాడు. ఈ స్టేజ్కి మనం పిలవగానే వచ్చారు. రావటం వల్ల అతనికి మనం మాట ఇచ్చాము, అమ్మాయిని ఒప్పించి. ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్ళి ఏ పనికి మళ్ళీ కేసులు వేస్తుందో. కోర్టు యొక్క వాల్యుబుల్ టైం ఇలాంటి వాళ్ళ ఫాల్స్ కేసులతోటి ఎందుకు వేస్ట్ చేయాలి? మ్యూచువల్ డైవర్స్కి ఒప్పించాము. ఆల్రెడీ మేడం ఇందాక బ్రేక్లో రాయించాను. వాళ్ళ హస్బెండ్ని కూడా పిలిపించి మ్యూచువల్ డైవర్స్ మీద సైన్లు పెట్టిద్దాం. మేడం
మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అని నెక్స్ట్ వీక్ మీ అడ్వకేటు ఒక అడ్వకేట్ని కలిసి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేస్తారు. మీరు 2 సార్లు కోర్టుకు వెళ్ళండి, ఎటువంటి కాంపెన్సేషన్ లేదు, పిల్లల పూర్తి కస్టడీ అయింది. ఆ పేపర్స్ రెడీ చేయించాము, వాటి మీద సైన్ చేయించాము. మేడం ఇవన్నీ కూడా ఎంఓయూ రాసామండి. దీంట్లో వాళ్ళిద్దరు సైన్లు పెడితే కనుక ఈ పేపర్ ఒరిజినల్ పేపర్ హస్బెండ్కి ఇవ్వండి మేడం, ఆయన మీ అడ్వకేట్కి ఇవ్వండి. రండి సార్, మీరు కూడా రండి. సైన్ పెట్టించండి. ఇక్కడ అమ్మాయి, ఇక్కడ అతను 2 పేపర్స్ మీద పెట్టించండి సార్. ఈ ఒరిజినల్ పేపర్స్ మీకే ఇస్తున్నాము. మేము ఒక సెట్ జిరాక్స్ పెట్టుకుంటారు మా వాళ్ళు ఎవిడెన్స్ కోసమని. ఆ అమ్మాయికి అయితే మేము ఏ పేపర్స్ ఇవ్వట్లా. ఇందులో రాసిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ పేపర్ మీ అడ్వకేట్కి ఇస్తే కనుక మీ అడ్వకేట్ మీకు మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేస్తారు మేడం. రైట్. ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చిన 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తినే మేము సేవ్ చేసాం. ఇంకొక 2 వ్యక్తులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నీలో మానవత్వం, భయం, సొసైటీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటే వాళ్ళ 3 ఎకరాలు ఎలా ఇస్తావో చెప్పు. ఎవరాస్తే ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు? అతను 10 సంవత్సరాల సంది ఆ. ఉంచుకుని తీసుకొచ్చి ఇచ్చిండు. ఆయన నువ్వు ఇచ్చిందాక నాకు తెలియదు డబ్బు కదా కోసమే మేడం. ఇతనితో రిలేషన్ లో ఉన్నావు, డబ్బు నువ్వు కోసమనేది పీకు ఏం తిన్నావు. లేదు మేడం, డబ్బులు ఏనాడన్నా నాకు తీసుకొచ్చి ఇచ్చిండా, జీతం అడగండి ఒకసారి. 3 ఎకరాలు తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎందుకు ఇస్తున్నావు అని అడగవా? అడుగుతావా అడగవా? పుట్టినరోజు గిఫ్ట్ అని తీసుకొచ్చి నీ ముఖానికి 3 ఎకరాలు తీసుకొచ్చి పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చేస్తాడా? సరే మరి ఉంచుకోపోయావా వాటిని? ఆ పేపర్లు ఉంచుకోపోయావా? తాకట్టు ఎందుకు పెట్టి ఇంకో ఇల్లు కొన్నావు? నీ తెలివితేటలు ఏంటో మాకు అర్థం కావనుకున్నావా? ఆ ప్రాపర్టీ ఆయనది కాదని నీకు తెలుసు, వాళ్ళిద్దరూ వచ్చి వాయి తీస్తారన్న సంగతి నీకు అర్థమైంది. తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి నువ్వు వేరే హౌస్ కొనుక్కుంటావు. ఏవో పేపర్స్ ఏవి లేవు మేడం, అక్కడ తాకట్టు కాడ ఉన్నాయి. ఆ ప్రాపర్టీ మొత్తం వాళ్ళకి రాస్తే వాళ్ళు అది అమ్మేసుకొని ఆ లోన్ క్లియర్ చేసుకుంటారు. ఆ తాకట్టు పట్టిన వ్యక్తి ఎవరో ఆ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి. ఇక్కడ అమ్మాయి చేత మాత్రం ఆ ఓన్ హౌస్ ఏదైతే తను కొనుక్కుందో మేడం, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్తో పాటు ముందు ఒక ఆమె అగ్రిమెంట్ రాయిస్తే కనుక ఆవిడ ఇవ్వను అన్న వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసుకొని ఆ ప్రాపర్టీ క్లెయిమ్ చేసుకోగలరు. ఎందుకంటే అక్కడ 30 లక్షలు ఈయన దగ్గర పెట్టడం అనేది జరిగే పని కాదు. వాళ్ళ దగ్గర ఇంకేమీ లేవు ఆ 3 ఎకరాలు తప్ప. ఆవిడ కొనుక్కున్న ప్రాపర్టీని వీళ్ళకి రాయిస్తే అర్థమవుతుందమ్మా, తాకట్టు కింద రాయిస్తాము అంటే మీకు ఇచ్చేసినట్టుగా ఏదైతే స్టోరీ అంతా రాసాము ఆ స్టోరీతోటే నీకు పేపర్స్ ఇస్తారు. మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ వీక్లో పెద్ద మనుషులతో వెళ్ళి మొత్తం హౌసే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ పేరు మీద సేల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత అది అమ్మేసి మీ పేపర్స్ అయితే తెచ్చుకోండి, ఒరిజినల్ పేపర్స్. అవి ఒప్పించడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఏమయ్యా ఏంటి సంగతి? లేదు మేడం, అది 3 నెలల్లో మీరు ఎంత డ్రామాలు ఆడేశారు. ఎవరి డబ్బని తీసుకెళ్ళావు నువ్వు? చెప్పి ఇచ్చాను, తాగడి పెట్టి మీకు విషయం అర్థమవుతుందా? సొంత భర్తకి దిక్కాణం లేదు ఆవిడ దగ్గర, కన్నా పిల్లలకి దిక్కాణం లేదు. నువ్వెవరో ఆఫ్టర్ ఆల్, నీతో ఉంటుందని ఎలా అనుకున్నావు? ఆస్తి ఇచ్చావు కాబట్టి వెనకబడింది. ఒక్కసారి నేను వెనక్కి రాయించానంటే నీ ముఖం కూడా చూడదు తెలుసా? అయినా కూడా ఈయన వెనక్కి వస్తే కొంతకాలం మీరైతే ఎంటర్టైన్ చేయకండి అమ్మ. సొంత భర్త మీ అబ్బాయి అయితే రానివాడు, నాకు హామీ ఉంది. నువ్వు మాత్రం ఈయన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఇంకో 10 ఏళ్ళు, నిన్ను 10 ఏళ్ళు వదిలేసాడుగా, నువ్వు కూడా ఓ 10 ఏళ్ళు వదిలే. మీరు ప్రశాంతంగా బతకండి కష్టార్జితంతో. ఆ అమ్మాయిని ఒప్పించు. గై అని అరుస్తుంది. లీగల్గా నేను దిగానంటే మొత్తం తీసుకెళ్ళి జైల్లో వేస్తా ఇద్దరిని. అగ్రిమెంట్ సంతకం పెట్టిస్తాం. లేదు మాట్లాడు. అగ్రిమెంట్ సంతకం పెట్టేసి నువ్వు కష్టపడి కొని 3 ఎకరాలు పెట్టేసి ఎందుకు మళ్ళీ తలనొప్పి ఎందుకు? అయిపోయింది కదా, ఎందుకు జైలుకి వెళ్తావా? కోర్టు అవసరం లేదు కదా, అగ్రిమెంట్ సంతకం పెట్టేస్తే మీ ఇద్దరు కష్టపడి సంపాదించుకోండి. అయిపోయింది కదా, ఎందుకు సంతకం పెట్టేస్తే వాళ్ళు అమ్మ వీళ్ళు మాట వినరు కానీ మీరు జైల్లో కోర్టుకు వెళ్ళిపోండి. ఆ డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు కదా, ఇవి మొత్తం తీసుకెళ్ళిపోయాడు కదా. మీరు కోర్టులో కనుక పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇక్కడ సెటిల్ చేసుకుంటారా, జైలుకి వెళ్తారా చెప్పండి? సంతకం పెట్టేసి ఎందుకు తలనొప్పి? అయిపోద్ది కదా. నువ్వు ఏదైతే కొనుక్కున్నావో ఇల్లు, ఆ 30 లక్షల ఇల్లు వాళ్ళకి రాసి ఇవ్వాలి. ఎవరి దగ్గర అయితే తాకట్లు పెట్టావో ఆ డీటెయిల్స్ అందులో రాస్తాం. నువ్వు అంటే నేను ఇప్పుడు రెడీ చేస్తా. మాట్లాడు. సంతకం పెట్టేస్తాలే మేడం. మరి ఇప్పుడు 10 సంవత్సరాల సంది నువ్వు ఏం పెట్టినావు నాకు? అడుగు అది మీరు ఇద్దరు చూసుకోండి. అది మీరు బయటికి వెళ్ళి గొడవ పడుకోండి దాని గురించి. కేసు పెడితే ఇద్దరం పోతాం జైలుకి.
పేపర్ తీసుకొచ్చి ఇచ్చింది నువ్వు పో కేసుకి, నేనెందుకు వస్తా? అప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా, నేను పతివ్రతలకు లీడర్ అండి, నాకు ఇచ్చి దొంగతనం చేసుకొచ్చి పేపర్లు తెచ్చాడు. నేను నీకు ఇచ్చాను, నువ్వేం చేయాలి? దాన్ని భద్రం పెడితే ఏం లేదు, నువ్వేం చేసి తాకట్టు పెట్టావు. అది ఇప్పుడు ఆ తాకట్టు పెట్టి రావాలంటే వాళ్ళు ఈ డబ్బులు కట్టని ఇయ్యరు కదా. అందుకని ఆ పేపర్లో తెచ్చిస్తే వాళ్ళకి అప్పచెప్తాను. చెప్పు. అట్లా తాకట్టు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు అన్ని డబ్బులు లేవుగా తీసుకొచ్చి ఇయ్యటానికి. అమ్మా నిన్ను డబ్బులు ఇమ్మనట్లేదు తల్లి, ముందు నువ్వు కొనుక్కున్న ఇల్లు రాయాలి పేరు మీద. ఇల్లు రాసిస్తే ఆ పేపర్లో ఎక్కడ పెట్టినా చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకుంటారు. లేకపోతే పోలీస్కి కేసు పెట్టానుకో, ఇగో నువ్వు తొందరగా చెప్పాలి, లేదంటే ఏం కేసులు పెట్టాలో మేడం వాళ్ళకి చెప్తారు, ఇద్దరు కలిసి కోర్టు చుట్టూ తిరుగుతురు. కానీ ఎందుకు తలనొప్పి? అది పేపర్లో ఎక్కడ పెట్టినా చెప్పేస్తే అయిపోతుంది. ఎవరికి ఇచ్చిన సంతకం పెడతలే మేడం. సంతకం పెడతావా? పేపర్స్ తీసి నోట్ చేసుకొని వస్తాను. రా అక్కడికి రా. అమ్మా ఇందులో ఏం రాయించారంటే కూర్చో. ఆ ఓనర్ డీటెయిల్స్ ఎక్కడైతే వీళ్ళు తాకట్టు పెట్టారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. వాళ్ళంటే ఎలాంటి ప్రాపర్టీలో తాకట్టు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టింది ఏంటో తెలుసా? తనఖా రిజిస్ట్రేషన్ చేసేసారు వాళ్ళకి. అంటే పూర్తిగా వీళ్ళు 30 లక్షలు ఇవ్వకపోతే ఆ ప్రాపర్టీ వాళ్ళ అప్పు కింద క్లెయిమ్ అయిపోయి మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోద్ది. దానికి 2 years టైం ఉంది. 2 years లోపు అసలు ఆ విషయం కూడా నీకు తెలిసేది కాదు. 2 years లోపు వీళ్ళు కనుక మీరు ఆ 30 లక్షలు కట్టకపోతే అది వాళ్ళకి వెళ్ళిపోద్ది, మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే అవ్వదు. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే ఆవిడ ఏదైతే హౌస్ కొన్న ప్లేసు అవన్నీ రాసాం, మీ ఆయన పట్టుకోండి, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా ఈ పేపర్లతోటి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఏం రాసామంటే ఆవిడ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈయన దొంగతనం చేసుకొని పేపర్లు తీసుకొని వెళ్ళిపోయాడు, 3 ఎకరాలు ఫలానా చోట వీళ్ళిద్దరు ఇద్దరు కలిపి వెళ్ళి తాకట్టు పెట్టారు. ఆ వచ్చిన 30 లక్షలతోటి ఆవిడ ఆ నెక్స్ట్ 1 week 10 daysలోనే ఒక హౌస్ కొనుక్కుంది. ఆ హౌస్ని నీకు ఇప్పుడు తనఖా రిజిస్ట్రేషన్ చేసేస్తూ మీకు రిటర్న్ చేస్తూ 1 weekలో మీకు రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి పర్మిషన్గా రాశాను. ఇవి అర్థమవుతుందా? మీరు ఎక్కడో అక్కడ తల తాకట్టు పెట్టైనా రిజిస్ట్రేషన్ ఖర్చులు చూసుకొని ముందు ఇది రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద రాసాం దీన్ని. అర్థమైందా? ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి మీరు తనఖా వాళ్ళకి కట్టేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. బెటర్ మేడం, 4 చేత సైన్ వేసుకోండి. ఎందుకంటే వీళ్ళిద్దరు క్రిమినల్స్ ఒక రకంగా. సైన్ పెట్టండి. అమ్మ ఇక్కడ మనం తిట్టాం, మేము ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం, కేసులు వేసేస్తామని భయపడి వాళ్ళు ఇద్దరేదో ఒప్పుకున్నారు. కానీ మేబీ అదే స్టాండ్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ కనుక అట్లా వచ్చి ఆ రాసి ఇచ్చిన ప్రకారం ఆవిడ ప్రాపర్టీ నీకు రిజిస్ట్రేషన్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకా వాళ్ళతో నీకు పని లేదు, నువ్వు ఆల్రెడీ తనఖా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అవి రిలీజ్ చేయించుకోవచ్చు. వీళ్ళిద్దరూ వస్తారు ఆ రోజు. అవన్నీ క్లియర్గా రాసాం. ఇన్ కేసు వాళ్ళు రాకపోతే ఆ పేపర్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అమ్మా. అలాగే ఒక అడ్వకేట్ని కలవండి. ఈ ఇద్దరి మీద మీరు వేయాల్సిన ఇందాక నేను చెప్పిన 498 DVC మెయింటెనెన్స్లతో పాటు ఈ ప్రాపర్టీ రికవరీ కోసం వేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది 2 years టైమే కాబట్టి కోర్టులు వీటిని కొంచెం యాక్టివ్గానే ఫాస్ట్గానే తీసుకుంటాయి. ఇది ఇంత రాసి ఇచ్చాం కాబట్టి. మేడం ఈ కేసులో ఉంది. థ్యాంక్ యూ మేడం. సో మీరు ఏదైతే నమ్ముకొని వచ్చారో అది జరిగిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఏమ్మా జాగ్రత్తగా చూసుకోండి, చెప్పినట్టుగా చేయండి, మాట మీద ఉండండి. ఇక్కడ ఏదైతే ఒప్పుకున్నారో అదే చేయండి. ఏమండి శివ గారు? అలా జరగకపోతే జైలుకి వెళ్తారు, ఇంకంతే, ఇంకా వాళ్ళ ఇష్టం. జాగ్రత్త, వెళ్ళండి. ఆ అమ్మాయి కనుక మళ్ళీ మాకు ఫోన్ చేసిందంటే మేము లీగల్గా దిగుతాం, గుర్తు పెట్టుకోండి. ఓకే అమ్మా, జాగ్రత్త. ఏంటో ఈ అన్యాయాలు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.